పిల్లలు అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. రవి, నువ్వు చెప్పమ్మా. నువ్వు బడికి వచ్చేటప్పుడు శుభ్రంగా తలదూకొని మంచి బట్టలు డ్రెస్ వేసుకొని వచ్చావు కదా, మరి నీకు ఎవరు శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేసి వచ్చే టిఫిన్ పెట్టారు? ఎవరు పెట్టింది? అమ్మ. మరి మీకు కూడా అమ్మేనా? అమ్మ చక్కగా అన్నం పెట్టడం, స్నానం చేయించటం, బట్టలు వేయటం, అన్ని అవసరాలు తీరుస్తుంది అమ్మ. ఇక నాన్న ఏం చేస్తాడు? నాన్న మనకు కావలసినటువంటి పుస్తకాలు, వస్తువులు, సైకిల్ ఇట్లాంటివి కొని పెడుతుంటారు. ఈ అమ్మా నాన్నలు మనకి కనబడే దైవాలు. మనం వివిధ మతాల వాళ్ళు వేరు వేరు దేవుళ్ళని పూజిస్తుంటారు, ఒకళ్ళొకళ్ళు పూజిస్తారు. కానీ ఎవరు మనం వాళ్ళని చూడలేం. కానీ మనం రోజు చూసే దైవాలు, మనకు కనబడే దైవాలు అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు. తల్లి మనకి తొలి దైవం, మొదటి దైవం. తర్వాత తండ్రి. దాన్ని సంస్కృతంలో మీరు కూడా వినే ఉంటారు, మాతృదేవో భవ. తర్వాత పితృదేవో భవ. పితృ అంటే తండ్రి, పిత అంటే సంస్కృత తండ్రి. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథి. తర్వాత ఆచార్య దేవో భవ, గురువు. అయితే తల్లిదండ్రులు మొట్టమొదటి దైవం ఎవరు? తల్లి. మరి కన్న తల్లి లాంటి ఇంకొక తల్లి ఉంది మనకి. అమ్మ మొట్టమొదటి దైవం కదా, అమ్మలాంటి ఇంకొక అమ్మ ఉంది. ఎవరు ఆ అమ్మ? ఆ అమ్మే మనం పుట్టిన ప్రాంతం, పుట్టిన ఊరు, నగరం, పట్టణం. మనం పుట్టిన ఊరు. ఈ ఊరు ఎక్కడుంది? ఈ ఊరు మొత్తం ఒక జిల్లాలో, రాష్ట్రంలో, దేశం. అంటే మనకు పుట్టినటువంటి దేశం కూడా అమ్మ లాంటిది, కన్న తల్లి లాంటిది. మనం పుట్టింది ఏ దేశంలో? భారతదేశం, ఇండియాలో. కాబట్టి భరతమాత కూడా మనకి కన్న తల్లి లాంటి. మన తల్లిని ఎలా చూసాము, ఎలా గౌరవిస్తాము, తల్లిని ఎలా పూజిస్తాము, భరతమాతను కూడా అలా పూజించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గౌరవం పెరిగేటట్లుగా మన భరతమాత గురించి పొగడాలి. ఈ విధంగా భారతమాతను, మన భారతదేశాన్ని, మన ఇండియాని పొగుడుతూ ఒక కవిగారు చక్కటి గేయం రాశారు. ఆ గేయం రాసిన దేశభక్తి గేయం రాసినటువంటి ఆయన రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఒక గేయం అంటే ఒక పాట లాంటిది. మీరు 1-2 తరగతుల్లో కూడా మొదటి పాఠాలుగా దేశభక్తి గీతాలు చదువుకున్నారు కదా. మళ్ళా మనం 3వ తరగతి మొదటి పాఠంగా ఒక గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి గేయం. రాయప్రోలు సుబ్బారావు గారు చిత్రపటం చూడండి ఒకసారి. ఆయన రాసినటువంటి గేయాన్ని మనం ఇప్పుడు పాడుకుందాం. ఇది గేయం కాబట్టి పాడుకోవాలి, పాడుకుందాం. నేను పాడి వినిపిస్తాను, మీరు కూడా తర్వాత నాతో పాటు పాడుదరుగాలి. ఇంతకు మన దేశం ఏమిటని చెప్పాము? భారతదేశం. ఈ భారతదేశం గొప్పతనాన్ని, భారతీయులు ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి, ఏమని చెప్పాలి? ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, ఏ దేశమేగినా,
ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము జనియించినాడవి స్వర్గఖండమున. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము జనియించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులన్ పూజించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులింకెందు. లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మరి గేయం విన్నారు కదా. మీరు కూడా చక్కగా రాగయుక్తంగా, అంటే గేయం ఎప్పుడు రాగంతో పాడాలి. పాట అనేదానికి ప్రతి పాటకు ఒక రాగం ఉంటుంది. మీరు కూడా చక్కగా నాతో కలిపి పాడండి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను పూజించినావో నిన్ను మోసే ఈ తల్లి
కనక గర్భమున ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. లేదురా ఇటువంటి భూదేవి యందు, లేదురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. బాగా పడారు. ఇప్పుడు మనం ఈ పాఠం యొక్క భావాన్ని, అందులో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఏ దేశము ఏగినా, ఏ దేశము ఏగినా, ఏగినా ఏగినా అంటాను. మా నాన్నగారు నిన్న పట్టణానికి ఏగారు, నగరానికి ఏగారు అంటే ఏమిటంటే వెళ్ళారు, వెళ్ళినా. మీరు ఈ భారతదేశంలో పుట్టి చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారం కోసం కానీ ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎందు కాలిడినా, ఎందు కాలిడినా అంటే కాళ్ళు పెట్టినా, అంటే ఎక్కడ కాళ్ళు మోపినా. మన దేశం కాకుండా విదేశాలు, కొన్ని దేశాల పేర్లు చెప్పండి. అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, చైనా, అట్లా ఎక్కడికి వెళ్ళినా మరి ఎట్లా వెళ్తారు? విమానాల్లో వెళ్తారు. ఎక్కడ కాళ్ళు మోపినా, ఏ పీఠము ఎక్కినా, పీఠం అంటే పదవి, ఏ పదవిలో ఉన్నా, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇట్లా రకరకాల పదవులు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా, ఎవరేమనినా, వేరే దేశంలో ఉన్నప్పుడు మన దేశం గురించి ఎవరేమని మాట్లాడినా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, నీ తల్లి భూమి భారతిని, నీ తల్లి కన్న తల్లితో సమానమైన భరతమాతను, భారతదేశాన్ని, భరతాంబను పొగడరా. గొంతెత్తి భరతమాత గురించి పొగుడు, ఆమె గురించి పాడు. అంటే పాటు అంటే దేశం, మన దేశం గొప్పతనాన్ని గురించి చెప్పు. అలాగని ఎక్కడికి వెళ్ళినా నీ జాతి నిండు గౌరవము నిలపరా. నీ భారత జాతి గొప్పతనాన్ని చాటి చెప్పు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా, వరల్డ్, మనం మీరందరికీ తెలుసు, ఇంగ్లీష్లో జీకేలో కూడా మీరు తెలుసుకొని ఉంటారు కదా. ప్రపంచంలో చాలా సుమారు 210, 20 దేశాలు ఉన్నాయి. 20 దేశాలు మరి రకరకాల ఖండాలు ఉన్నాయి.
7 ఖండాలు ఉన్నాయి. అందులో మన దేశం వాళ్ళు దాదాపు 3 కోట్ల మంది వేరే దేశాల్లో ఉంటారు. అమెరికా, సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి దేశాలు, మలేషియా, కెనడా ఇలాంటి దేశాల్లో మన దేశంలో ఇక్కడ పుట్టి ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం కొంతమంది ఆయా దేశాల్లో మంత్రులుగా, అధ్యక్షులుగా పీఠాలు ఎక్కారు, అంటే పదవులు చేపట్టారు. ఇప్పుడైతే ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలకు మీరు చిన్నపిల్లలైనా సరే చక్కగా ఈ కంప్యూటర్ గేమ్స్, వీడియోలు గేమ్స్ ఆడుతుంటారు కదా. కంప్యూటర్లో నెట్నే ఉంటారు. దేంట్లోకి వెళ్తారు? గూగుల్ ఆ గూగుల్ లాంటి కంపెనీ మరి నడిపిస్తున్నటువంటి ఆయన పెద్ద ఆయన సుందర పిచాయ్. ఆయన పేరేమిటి? సుందర పిచాయ్. ఆయన మన భారతీయుడు, తమిళనాడుకు చెందినటువంటి. అలాగే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ సత్య నాదెల్లా, ఆయన మన తెలుగు ఆయన. ఇలాగ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు నడిపించే వాళ్ళు మన భారతీయులు, మన ఇండియన్స్. మరి వీళ్ళు మన దేశంలో పుట్టారు, కానీ అక్కడికి వెళ్ళారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా మీరు కూడా రాబోయే రోజుల్లో మీరు బాగా చదువుకుంటారు, చదువుకొని ఉద్యోగాల కోసం, చదువు కోసం విదేశాలకు వెళ్తారు. అప్పుడు అలాంటి పరిస్థితులు కూడా మీరు కూడా అక్కడికి వెళ్ళినా మన దేశం గురించి పొగడాలి, మన దేశం గొప్పతనాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి చాటి చెప్పాలి, మన దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. భారతీయులంటే తెలివి గల వాళ్ళు, భారతీయులంటే ఓర్పు కలిగిన వాళ్ళు, భారతీయులు ఏ పనైనా సమర్థంగా చేస్తారు అని మీరు నిలబెట్టాలి, మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. అంతేకాకుండా ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. కవి రాయప్రోలు వారు ఈ మన భారతదేశాన్ని స్వర్గంతో పోలుస్తారు. ఇది స్వర్గం. ఎప్పుడైనా విన్నారా ఈ మాటని? స్వర్గం దాని వ్యతిరేకం నరకం. మన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఏమని రాయబడింది? స్వర్గం, నరకం. అంటే మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని, చెడు పనులు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారని అలాగా చెప్పారు. మరి ఈ దేశం స్వర్గం లాంటిది అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ఈ భారతదేశంలో వేలాది మంది ఋషులు ఇక్కడ జీవించారు. ఎందరో దేవుళ్ళ యొక్క రూపాలు ఇక్కడ పుట్టారు, దేవతలు పుట్టారు, మహర్షులు పుట్టారు, 4 వేదాలు పుట్టాయి. ఇలాగ ఎంతో పుణ్యభూమిగా మరి భారతదేశాన్ని అందరూ పొగుడుతూ ఉంటారు. ప్రపంచంలోనే గొప్ప దేశంగా, అలానే కొన్ని ఈనాటి ప్రపంచానికి పరిచయం చేసిన దేశంగా, యోగా కానీ ధ్యానం కానీ వాళ్ళ ప్రపంచం మొత్తం తెలుసుకుంటున్నారంటే దానికి కారణం భారతదేశం. అలాంటి స్వర్గం లాంటి భారతదేశంలో పుట్టడం అంటే సామాన్యం కాదు అంటున్నాడు. ఎంతో పూర్వ పుణ్యము అంటే పూర్వం, ఇంతకు ముందు మన భారతీయుల నమ్మకం ఏంటంటే మనం పుట్టడానికి ముందు ఇంకో జన్మలో ఎక్కడో పుట్టుంటాం అని నమ్మకం. కాబట్టి ఆ నమ్మకం ప్రకారం పూర్వ జన్మలో ఎంతో పుణ్యం, మంచి చేస్తే కానీ ఇక్కడ పుట్టాం. ఏ యోగ బలము, ఎంతో తపస్సు చేస్తే కానీ, యోగం అంటే తపస్సు చేస్తే, ఏ యోగ బలమో, ఏ పూర్వ పుణ్యం, పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేస్తే, యోగ బలం ఎంతో తపస్సు చేస్తే ఆ ఫలితం వల్ల జనించినాడవు, జనించు, దాన్ని జన్మించు. చెప్పండి, జన్మించడం అర్థం ఏంటి? పుట్టుట.
మనం ఎలా పుట్టాం ఇక్కడ పుట్టడానికి ఎలాంటిది భారతదేశం చెప్పాం? చెప్పమ్మా. స్వర్గం లాంటి భారతదేశంలో పుట్టాలంటే పూర్వజన్మలు పుణ్యమన్నా చేసి ఉండాలి, లేదా యోగ బలం, తపస్సు, శక్తి వల్లైనా మనం ఇక్కడ పుట్టాం. ఇంకా ఏ మంచి పువ్వులను పూజించినావు, మంచి మంచి పువ్వులతో పూజ చేశావో, గతంలో ఇంతకు ముందు నువ్వు ఏ మంచి పూలతో పూజ చేశావో ఆ పూజ వల్ల నువ్వు ఇక్కడ పుట్టావు. పువ్వులు, రకరకాల పూలు మన బళ్ళో కూడా తోటలో ఉన్నాయి కదా, రకరకాల పూలతో పూజించావు. నిన్ను మోసే ఈ తల్లి, నీ తల్లి నిన్ను 9 నెలలు మోసి, ఎక్కడ మోసింది? ఆమె కూడా కనక గర్భమున, తన కనక గర్భములో. కనకం అంటే చెప్పిన అర్థం కనకం. అమ్మ కనకంతో తయారైన నగ హారాన్ని మెళ్ళో పెట్టుకుంది. హారం మెళ్ళో పెట్టుకుంది. దేంతో తయారు చేశారు? ఇది అమ్మ మెళ్ళో వేసుకున్నది. అది దేంతో? కనకం. బంగారంతో, బంగారపు కడుపు. గర్భం అంటే తన గర్భంలో నిన్ను మోసింది నీ తల్లి. అలా మోయటానికి కారణం ఏమిటంటే నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నావు, ఎంతో తపస్సు చేశావు, ఈ స్వర్గం లాంటి భూమి మీద పుట్టావు, ఇంకా ఇట్లాంటి మంచి మంచి పూలతో నువ్వు పూజ చేశావు. లేకపోతే ఈ స్వర్గం లాంటి భారత భూములు పుట్టడానికి అర్హత లేదు అంటున్నారు కవి. ఎవరైనా కవి? రాయప్రోలు సుబ్బారావు గారు. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి కవి గారు. రాయప్రోలు వారు ఏం చెబుతున్నారు చూడండి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, మన భారతదేశం, మన ఇండియా లాంటి దేశం ఇంకెక్కడ భూమండలం మీద లేదు. సుమారు 220-215 మధ్యలో ఉన్న దేశాలు. ఇన్ని దేశాల్లో ఎక్కడ కూడా భారతదేశం లాంటి దేశం లేదు. ఎందుకంటే ఇది స్వర్గం లాంటి దేశము. ఇక్కడ గొప్ప నదులు ఉన్నాయి, గొప్ప పర్వతాలు ఉన్నాయి, గొప్ప మహర్షులు ఉన్నారు, పుణ్యమూర్తులు ఉన్నారు, చక్కటి పంటలు పండుతాయి, అనేక విషయాలు ప్రపంచానికి అందించింది. అందువల్ల ఇలాంటి భూమి ఇంకెక్కడా లేదు. లేరురా మన వంటి పౌరులు ఇంకెందు, మనలాంటి పౌరులు, మనుషులు ఇంకెక్కడా ఉండరు, ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఇన్ని ఆచారాలు, ఇన్ని వ్యవహారాలు, ఈ సంస్కృతి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు ఇంకెక్కడా లేరు. ఇంకా కవి గట్టిగా చెబుతున్నాడు, ఇన్ని మాటలు వద్దు, సూర్యుని వెలుతురులు సోకునందాక. మరి మనుషులందరికీ శక్తిని, వెలుగునిచ్చేది ఎవరు చెప్పండి? సూర్య భగవాను. సూర్యుడు లేకపోతే వెలుతురు లేకపోతే అందరూ చీకట్లో పడిపోతారు. కాబట్టి సూర్యుడు వెలుతురు, ఈ ప్రపంచంలో భూమి మీద ఎంతవరకైతే సూర్యుడు వెలుతురు ఉంటుందో, ఎంతవరకైతే సోకుతుందో, ప్రసరిస్తుందో, అందాక ఓడల జెండాలు ఆడునందాక, ఎంతవరకైతే ఓడల మీద జెండాలు తిరుగుతూ ఉంటాయి. ఓడలు తిరుగుతుంటాయి కదా. ఓడలు ఎందుకు తిరుగుతుంటాయి? ఒకప్పుడు విమానాలు రాకముందు వేటి మీద వెళ్ళేవాళ్ళు, వేరే దేశం వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళేవాళ్ళు? ఓడల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఓడలు తిరుగుతున్నాయి. ఎందుకు ఓడలు ఎందుకు తిరుగుతున్నాయి? సముద్రంలో వస్తువులు తీసుకొని మరి వ్యాపారం నిమిత్తం తిరుగుతుంది. ఎంతవరకైతే ఓడలు వెళ్తున్నాయో, ఎంతవరకైతే సూర్యుడు వెళ్తుందో అంతవరకు మనలాంటి భూమి లేదు. సూర్యుడి వెలుతురు సోకినందాక, ఓడల జెండాలు ఆడినందాక మనలాంటి భరత భూమి లాంటి దేశం ఇంకొకటి లేదని మనకి కవి రాయప్రోలు సుబ్బారావు గారు వివరించారు. ఇక మనం మొదట్లోనే చెప్పుకున్నాం, మన భరతమాతను కూడా ఎలాగ భావించాలి? కన్న తల్లిలాగా భావించాలి. కన్న తల్లిని గౌరవించిన
పూజించినట్లే భరతమాతను కూడా పూజించాలి. ఎందుకని అంటే సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అంటే అర్థం, జనని అంటే తల్లి, జన్మభూమి పుట్టిన నేల, మన ఊరు కావచ్చు, మన దేశం కావచ్చు, ఈ రెండు కూడా స్వర్గం కంటే మిన్న అయినవి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనం ఇంతవరకు రాయప్రోలు సుబ్బారావు గారి గేయాన్ని చక్కగా వివరించుకున్నాం. ఒకసారి అందులో ఉన్నటువంటి మీరు తెలుసుకున్న అంశాల గురించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. ముందుగా రాజు చెప్పు. ఈ గేయాన్ని రాసిన ఆయన ఎవరు? రాయప్రోలు సుబ్బారావు గారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఏం చేయమంటున్నాడు కవి? భూమి భారత్ అని, మన భరతమాతని పొగడాలంటున్నాడు. అలాగని జాతి గౌరవాన్ని నిలబెట్టాలంటున్నాడు. భారతదేశం ఎలాంటిది అంటున్నాడు? చెప్పమ్మా రమ్య, ఎలాంటిది? భారతదేశం స్వర్గం లాంటిది. చక్కగా చెప్పారు. మరి ఇక్కడ పుట్టారంటే, స్వర్గం లాంటి భూమిలో పుట్టారంటే దేని వల్ల పుట్టారు? చెప్పురా శంకర్, చెప్పమ్మా. ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ వల్ల, పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్లనో, ఏ తపశ్శక్తి వల్లనో ఇక్కడ పుట్టాము. ఇంకా మంచి పూలను ప్రేమిస్తే, పూజిస్తే ఇక్కడ పుట్టడం సరి. కనక గర్భము, కనకం వంటి గర్భము. కనకం అంటే ఏం చెప్పుకున్నాం? బంగారము. ప్రపంచమంతా సూర్యుడు వెళ్తున్నంత వరకు, ఓడల జెండాలు తిరుగుతున్నటువంటి వరకు ఎలాంటి దేశం కొట్టలేదు. చెప్పుమ్మ గాయత్రి. భారతదేశం వంటి దేశం ఇంకొకటి లేదు. భారతీయుల వంటి మనుషులు ఇంకొకళ్ళు, భారతీయుల లాంటి మనుషులు ప్రపంచంలో లేదు. ఉన్న కన్న తల్లి అంటే మన అమ్మ, మనం పుట్టిన ఊరు, మన దేశం ఎలాంటివి? స్వర్గము కంటే మిన్న అయినవి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనం ఇప్పుడు మరొక్కసారి గేయాన్ని పాడుకుందాం. ఆ తర్వాత గేయానికి భావాన్ని నేను చెప్తాను, మీరు నాతో పాటు చూడండి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యము, ఏ యోగ బలము, జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పూలన్ పూజించినావో, నిన్ను మూసే ఈ తల్లి కనక గర్భమున. ఏ దేశమేగిన
ఎందుకాలేడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. లేదురా ఇటువంటి భూదేవి యందు, లేదురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. గేయం భావాన్ని ఒకసారి నేను చదువుతాను, మీ అందరూ కూడా చదవండి. చదివి సొంత మాటల్లో రాయండి. ఎక్కడికి వెళ్ళినా ఎంతటి అధికారాన్ని పొందినా మాతృభూమి అయిన భారతదేశాన్ని పొగుడుతూ భారత జాతి గౌరవాన్ని నిలపాలి. రెండవ గేయ భాగం. పూర్వజన్మ సుకృతం చేత యోగ బలం వల్ల భారతదేశమనే స్వర్గఖండంలో పుట్టాము. భారతమాత తన బంగారు కడుపులో మనల్ని మోస్తుంది. మూడవది, అందుకే ఈ భారతదేశాన్ని, భారతీయులను ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు, సూర్యుని వెలుతురు ప్రసరిస్తున్నంత వరకు పొగుడుతూ భారతీయునిగా సగర్వంగా జీవించు. ఇప్పటి వరకు మనం గేయం యొక్క భావం, అందులో విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అభ్యాసంలో మొట్టమొదటిగా అర్థాలు చూద్దాం. 1వ భాగం అర్థాలు. కాలిడినా, చేరినా, ప్రవేశించిన. పీఠము, అధికార హోదా. గౌరవము, మర్యాద. పూర్వపుణ్యము, ముందు చేసిన మంచి వల్ల కలిగిన ప్రయోజనం. యోగబలము,
తపస్సు వలన కలిగిన శక్తి. స్వర్గము, దేవలోకము, ఖండము, భాగం, కనకము, బంగారము, సూర్యుని వెలుతురుల్, సూర్యుని కిరణాలు, సోకు, ప్రసరించు, అందాక, అంతవరకు. ఇప్పుడు మనం ఈ మాటల్ని వివరించుకుందాం. కాలిడిన అంటే ఎక్కడ ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళటం, అక్కడ కాలు మోపటం అర్థం. అంటే కాలు ఇడటం, ఇడినా అంటే కాలు పెట్టడం, ప్రవేశించటం అని అర్థం. పీఠము అంటే అధికార హోదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించారు, లేదా రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారని. ఇట్లాగా పీఠం అంటే అధికారాన్ని పొందటం. పీఠం అంటే గౌరవం, మర్యాద ఇవ్వటం. పెద్దల పట్ల గౌరవంతో ఉండాలి, అమ్మ నాన్నల పట్ల గౌరవంతో ఉండాలి, గురువులను గౌరవించాలి అంటుంటారు చూసారా, అది గౌరవం అంటే. పూర్వపుణ్యం మనం చెప్పుకున్నాం పాఠం చెప్పేటప్పుడు. పూర్వపుణ్యం అంటే ఇంతకు ముందు చేసినటువంటి మంచి పనులు. అంటే గతంలో మనకి భారతీయుల నమ్మకం ప్రకారం జన్మలో అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం. అంతేకాకుండా ఇంతకు ముందు జీవితంలో జరిగిన మంచి పనుల యొక్క ఫలితం, అది పూర్వపుణ్యం అంటే. యోగ బలం తపస్సు వలన కలిగిన శక్తి. మనం గతంలో చేసిన తపస్సు, దానివల్ల వచ్చినటువంటి శక్తి. తపస్సు అనొచ్చు, పూజలు, ప్రార్థనలు, రకరకాలు వాటి వల్ల కలిగినటువంటి శక్తి వల్ల దాన్ని శక్తిని యోగ బలం అంటాం. స్వర్గం, స్వర్గం అంటే దేవలోకం. మనకి గ్రంథాల్లో రాయబడిన దాని ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయట. భూమికి కింద భాగంలో 6 లోకాలు, భూమితో కలుపుకొని పై భాగంలో 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో పైన ఉన్నటువంటి ఒక లోకం స్వర్గలోకం. ఇది దేవతలు ఉంటారని, ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి మరణం ఉండదని, మంచి పనులు చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని, పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారని మన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఇక ఖండం అంటే భాగం. మనకి ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. మన భారతదేశం కూడా ఆసియా ఖండంలో ఉంది. అలాగనే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మొదలైన ఖండాలు ఉన్నాయి. కనకము బంగారం, దాన్నే సువర్ణమని, స్వర్ణమని, హేమం అంటారు. మీకు తెలుసు, మీ అమ్మా నాన్నలు బంగారంతో ఆభరణాలని తయారు చేసుకుంటుంటారు. నగలు, మెడలో ధరించే హారాలు కానీ, చేతికి ధరించే ఉంగరాలు కానీ ఇట్లా ధరిస్తూ ఉంటారు. సూర్యుని వెలుతురు అంటే సూర్యకిరణాలు. అంటే సూర్యుడు భూమండలం మీద ఎంతవరకు ప్రసరిస్తాడు. సూర్యుడు లేకుండా భూమి ఉండదు కదా, భూమి మీద ప్రాణికోటికి జీవం ఉండదు కదా. కాబట్టి సూర్యుడు ప్రపంచమంతటి, ఈ భూమి అంతటి మీద ఉంటాడు. అంతవరకు కూడా భారతీయుల వంటి జాతి లేదని కవి యొక్క భావం. సూర్యుడి కిరణాలు సోకినంత మేరని. సోకుట అంటే ప్రసరించుట, వ్యాపించుట. ఒక్కొక్కసారి వైరస్ సోకి కొంతమంది మరణించారని చెబుతుంది. అంటే ప్రసరించటం, వ్యాపించడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం. కరోనా వైరస్
సోకి చాలామంది మరణించారు. అట్లా సోకుట ప్రసరించుట. అందాక అంతవరకు, ఓడలు తిరిగినంత వరకు అని. ఓడలు సముద్రాలన్నింటిలో తిరుగుతూనే ఉంటాయి. అంతవరకు కూడా ఎంత మేరకు తిరుగుతాయో అంతవరకు కూడా మన భారతదేశం వంటి దేశం లేదు, భారతీయుల వంటి జాతి లేదని కవి యొక్క భావన. ఒకసారి మీరు అర్థాలన్నీ వరుసగా చదవండి. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తాను, అప్పుడు చెబుదురు కానీ జాగ్రత్తగా చదవండి. మూడవ అభ్యాసం వ్యతిరేక పదాలు. గౌరవం, అగౌరవం, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, మంచి, చెడు, జనించు, మరణించు. గౌరవానికి వ్యతిరేకం అగౌరవం. గౌరవించుతాం, అగౌరవం చేయటం అంటే అవమానించటం, తక్కువ చేయటం, మరి చులకనగా చూడటం, ఇది అగౌరవం. పుణ్యం, మంచి పనులు చేయటం పుణ్యం. చెడు పనులు చేస్తే వచ్చేది పాపం. స్వర్గం చెప్పుకున్న స్వర్గలోకం మంచివారు ఉండేటువంటి లోకం, పుణ్యం చేసిన వాడు వెళ్ళే లోకం అని. నరకం అంటే పాపం చేసినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి, చెడ్డ పనులు చేసేవాళ్ళు పొందే లోకం నరకం. మంచి, ఇతరులకు మేలు చేయటం, సహాయపడటం మంచి. చెడు, ఇతరులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, హింసించటం, ఇది చెడు. జనించటం అంటే పుట్టటం, జన్మ, పుట్టుక. దాని వ్యతిరేకం చావు. మరణించటం అంటే చనిపోవు. తర్వాత ఏకవచనం, బహువచనం. ఏకవచనం మీకు తెలుసు, కింది తరగతుల్లో చదువుకున్నారు. ఒకరి గురించి చెప్తే ఏకవచనం, ఒకరి కంటే ఎక్కువ మంది గురించి చెప్తే బహువచనం. ఆ ఒకరన్నప్పుడు మనుషులు కావచ్చు, ఏ ప్రాణి అయినా కావచ్చు, వస్తువు కావచ్చు. అట్లానే బహువచనంలో కూడా ఎవరైనా కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా ఒకటి కంటే ఎక్కువ సూచించేటప్పుడు బహువచనం. తెలుగులో ఏకవచనానికి
బహువచనానికి తేడా ఏంటంటే బహువచనంలో లు అనేది వచ్చి చేరుతుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా. ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలిద్దాం. చూడండి, ఓడ ఓడలు, జెండా జెండాలు, దేశం దేశాలు, గర్భం గర్భాలు. తర్వాత అంశంగా క్రింది ఖాళీలను పూరించండి. 5వ రోమన్ అంకెలో భాగంగా క్రింది ఖాళీలను పూరించండి. పక్కన బాక్సులో 5 సమాధానాలు ఉన్నాయి, 5 ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఆ సమాధానాల్ని, సరైన సమాధానాన్ని ఖాళీల్లో ఉంచాలి. మొట్టమొదటిది, పొగడరా నీ డాష్ భూమి భారతిని. సమాధానం చెప్పండి. పొగడరా నీ తల్లి భూమి భారతిని. రెండవది, ఏ మంచి డాష్ ప్రేమించినావు. చెప్పండి సమాధానం. ఏ మంచి పువ్వులను ప్రేమించినావు. బాగా చెప్పారు. ఏ మంచి పువ్వులను ప్రేమించినావు. నిన్ను మోసే నీ తల్లి డాష్ గర్భమున. చెప్పండి. నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున. కనక గర్భమున. నాలుగవది, సూర్యుని డాష్ సోకునందాక. సూర్యుని వెలుతురులు సోకునందాక. లేదురా ఇటువంటి భూదేవి యందు. లేదురా ఇటువంటి భూదేవి యందు. ఒక్కసారి చూడండి, మరలా ఒకసారి మీరు పూరించిన సరైన సమాధానాల్ని. పొగడరా నీ తల్లి భూమి భారతిని. రెండవది, ఏ మంచి పువ్వులను ప్రేమించినావు. మూడవది, నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున. నాలుగవది, సూర్యుని వెలుతురులు సోకునందాక. ఐదవది, లేదురా ఇటువంటి భూదేవి యందు. తర్వాత రోమన్ అంకె 6, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొట్టమొదటిది, 1వ ప్రశ్న, ఏ దేశం వెళ్ళినా ఏం చెయ్యాలి. సమాధానం, ఏ దేశం వెళ్ళినా, ఎంతటి అధికారాన్ని పొందినా మాతృభూమి అయిన భారతదేశాన్ని పొగుడుతూ భారతదేశ గౌరవాన్ని నిలపాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఏ దేశం వెళ్ళినా, ఎంతటి అధికారాన్ని పొందినా మాతృభూమి అయిన భారతదేశాన్ని పొగుడుతూ భారతదేశ గౌరవాన్ని నిలపాలి. రెండవ ప్రశ్న, భారతదేశంలో జన్మించడానికి కారణంగా కవి ఏం చెప్పాడు. పూర్వజన్మ సుకృతం చేత, యోగ బలం వల్ల భారతదేశం అనే స్వర్గఖండంలో పుట్టామని కవి చెప్పాడు. మళ్ళీ ఒకసారి సమాధానం చూడండి. పూర్వజన్మ సుకృతం చేత, యోగ బలం వల్ల భారతదేశం అనే స్వర్గఖండంలో పుట్టామని కవి చెప్పాడు. మూడవ ప్రశ్న, సూర్యుని వెలుతురు సోకునంత దాకా ఉండేవి ఏవి. సూర్యుని వెలుతురు సోకునంత దాకా ఉండేవి ఏవి. జవాబు, భారతీయులను ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు, సూర్యుని వెలుతురు ప్రసరిస్తున్నంత వరకు పొగుడుతూ భారతీయునిగా సగర్వంగా
జీవించాలి. సమాధానం మళ్ళీ ఒకసారి, భారతీయులను ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు, సూర్యుని వెలుతురు ప్రసరిస్తున్నంత వరకు పొగుడుతూ భారతీయునిగా సగర్వంగా జీవించాలి. ఇక 7వ ప్రశ్న. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు. పట్టికలో కొన్ని పూల పేర్లు ఉన్నాయి, కొన్ని పండ్ల పేర్లు ఉన్నాయి. మీరు ఆ పట్టికని శ్రద్ధగా పరిశీలించి చూచి అందులో ఉన్నటువంటి పట్టికలోని పండ్లను ఒకవైపున, పూలను ఒకవైపున రాయవలసి ఉంటుంది. మొట్టమొదటిగా పండ్లు. బత్తాయి. తర్వాత ద్రాక్ష, జామ, పనస. అంతవరకు పండ్లు మళ్ళీ ఒకసారి చూడండి. బత్తాయి, ద్రాక్ష, జామ, పనస. పూలు గుర్తించండి. చామంతి, మందారం, మల్లె, లిల్లీ. మళ్ళీ ఒకసారి చూడండి. చామంతి, మందారం, మల్లె, లిల్లీ.